హాయ్ గైస్, గాంధీ తాత చెట్టు అని ఒక సినిమా రిలీజ్ అయింది భయ్య ఈరోజు. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఇలాంటి సినిమా ఒకటి వచ్చింది అని ఆర్ వస్తుంది అని. నేను కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నాను భయ్య ఈ మూవీని. అంటే ట్రైలర్, కొన్ని ఇంటర్వ్యూస్ అవన్నీ చూశాను. ఎందుకంటే డైరెక్టర్ సుకుమార్ గారి డాటర్ దీంట్లో హీరోయిన్. హీరోయిన్ కంటే మెయిన్ లీడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ సినిమా చాలా అవార్డ్స్ గెలుచుకుంది భయ్య, అప్రాక్సిమేట్లీ 20 అవార్డ్స్. సరే సోదాపి రివ్యూ అని అంటారా, స్టార్ట్ చేసేస్తున్నా. సో ఈ సినిమా నేను ప్రసాద్ ల్యాబ్స్ లో ఒక స్పెషల్ షో వేస్తే చూడడం జరిగింది భయ్య. గాంధీ తాత చెట్టు ఒక నార్మల్ కమర్షియల్ మూవీ కాదు భయ్య, ఇదొక ఆర్టిస్టిక్ మూవీ, ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. సినిమా టైటిల్ లోనే ఉంది కదా గాంధీ తాత చెట్టు అని. సో సినిమా అంతా ఒక చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటది. హీరోయిన్ కి ఆ చెట్టుతో కనెక్షన్ ఏంటి, అసలు గాంధీ గారు ఎందుకు వచ్చారు సీన్ లోకి అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ సినిమాలో అందరు పర్ఫార్మెన్సెస్ మస్తున్నాయి భయ్య. ఎస్పెషల్లీ హీరోయిన్ తాత క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన బాగా చేశారు, ఏడిపించేశారు అంతే. హీరోయిన్ కూడా బాగా చేసింది భయ్య, డెబ్యూ మూవీ అయినా కానీ కొన్ని ప్లేసెస్ లో స్మైల్ ఇస్తుంది ఎమోషనల్ సీన్స్ లో కూడా. బట్ డెఫినెట్లీ బెటర్ దెన్ లాట్ ఆఫ్ నెపో కిడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు భయ్య. సినిమాలో ఆమె క్యారెక్టర్ ఆమె ఏజ్ కి తగ్గట్టే ఉంది. హీరోయిన్ ఫ్రెండ్ ఉంటాడు, లావుగా ఉంటాడు, ఆయన కూడా క్యూట్ గా బాగున్నాడు, బాగా చేశాడు. ఈ సినిమా క్రౌడ్ ఫండింగ్ తో చేశారు భయ్య, చాలా లో బడ్జెట్ లో తీశారు. సో ఎక్కడైతే మూవీ సెటప్ అయ్యి ఉందో ఆ విలేజ్ లో జనాలతోనే యాక్టింగ్ చేయించారు భయ్య చిన్న చిన్న రోల్స్ లో. అది కొంచెం అమెచ్యూరిష్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది భయ్య. ఈ సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. నేను చాలా ప్లేసెస్ లో ఎమోషనల్ అయ్యాను, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. సో ఓవరాల్ గా గాంధీ తాత చెట్టు సినిమా చూడొచ్చా అంటే, మీకు ఆర్ట్ ఫిల్మ్స్ నచ్చితే చూడండి, మంచి ఫీల్ ఉంది సినిమాలో. ఒక 5 to 6 ప్లేసెస్ లో నేను ఎమోషనల్ అయ్యాను. సినిమా లెస్ దెన్ 2 hours ఉంది భయ్య, 1 hour 55 minutes ఎంత ఉంది. విమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్ మ్యారేజెస్, ఫార్మర్స్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ థీమ్స్ ని టచ్ చేస్తుంది భయ్య ఈ సినిమా. కొన్ని సాలిడ్ సీన్స్ ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. తాత ఇంకా మనవరాల మధ్యలో, టీచర్ ఇంకా హీరోయిన్ మధ్యలో, హీరోయిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో, హీరోయిన్ ఇంకా వాళ్ళ ఫాదర్ మధ్యలో. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లా ఉండదు. స్టార్టింగ్ లో చెప్పినట్టు మీరు మాస్ మసాలా మూవీ కట్ చేస్తే సాంగ్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసిపోతే డిసప్పాయింట్ అవుతారు. సినిమా పేస్ చాలా స్లోగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఆర్ట్ ఫిల్మ్ కాబట్టి చూస్తున్న టైంలో ఏంట్రా బాబు ఈ లాగ్ అన్న ఫీలింగ్ కలగవచ్చు కొంతమందికి. కానీ ఎమోషన్ తో కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా ఎమోషన్ తో ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా అందరి కోసం కాదు భయ్య, మేకర్స్ కి అది తెలుసు. ఇలాంటి సినిమాలకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటుంది, వాళ్ళకి నచ్చితే చాలు ఈ సినిమా. అండ్ సినిమా బడ్జెట్ కూడా చాలా లో బడ్జెట్ లాగా అనిపించింది. సో చాలా తక్కువలోనే తీసుంటారు. తక్కువ బడ్జెట్ లోనే తీయడం కరెక్ట్, ఎందుకంటే ఇలాంటి సినిమాలకి అంత ఎక్కువ ఆడియన్స్ ఉండదు. డెఫినెట్లీ గాంధీ తాత చెట్టు ఇస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. అందుకే ఈ సినిమాకి నేను టమాటోస్ ఇవ్వట్లేదు. టమాటోస్ ఇచ్చి ఈ ఫిల్మ్ ని రేట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఒక రెగ్యులర్ సినిమా కాదు, ఒక ప్రోడక్ట్ లాగా కూడా ట్రీట్ చేయలేదు మేకర్స్ దీన్ని. ఈ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి భయ్య. కొంచెం కన్వీనియంట్ గా ఉంది రైటింగ్, కొన్ని ప్లేసెస్ లో స్లోగా ఉంటుంది సినిమా. ఆబ్వియస్లీ సినిమా కావాలనే అలా తీశారు. బట్ ఓవరాల్ ఫిల్మ్ నాకైతే నచ్చింది భయ్య. మీరు చూసి డిసైడ్ అవ్వండి మీకు నచ్చిందో లేదో. హత్య అని ఇంకో సినిమా రిలీజ్ అయింది భయ్య, అది కూడా చూస్తాను. అండ్ హాంకాంగ్ వారియర్స్ అని ఇంకో సినిమా రిలీజ్ అయింది భయ్య, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్. ఆ టైప్ ఫార్మాట్ లో ఉంది. యాక్చువల్లీ వేరే లాంగ్వేజ్ ఫిల్మ్, తెలుగులో డబ్ చేశారు. చాలా రోజులైంది భయ్య ఒక ఫారెన్ లాంగ్వేజ్ మూవీది తెలుగు డబ్బింగ్ మూవీ చూసి. ట్రైలర్ మస్తు ఫుల్ టు యాక్షన్ లాగా ఉంది. ఆ సినిమా కూడా చూసి దాని రివ్యూ కూడా పెడతాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.